అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. మీడియాకు గాంజా మీద లేదా డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎస్పీ గారు అదేవిధంగా నాకు ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఒక న్యూస్ను ఫాస్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే అది తప్పకుండా మీకు సాధ్యమవుతుంది. అయితే నల్గొండ జిల్లాలో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఎస్పీ గారు ఎప్పుడు కలిసినా కూడా మన దగ్గర కొద్దిగా గాంజా అంటే డ్రగ్స్ సంబంధించి చాలా తక్కువగా ఉంది. ఒకటి, గాంజా బాగా గ్రామాలలో ఇటు మున్సిపాలిటీలో కూడా వాడడం జరుగుతూ ఉందని. రెండవది, కొన్ని ట్యాబ్లెట్స్ ఐ థింక్ మామూలు మీకు చెప్పి ఉండొచ్చు, లేదా మళ్ళీ ఒకసారి మా డిమాండేషన్తో చెప్పించి ఏర్పాటు చేస్తాం. కొన్ని ట్యాబ్లెట్స్ ఏవైతే మనం క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ను ఈ మత్తు మందు అంటే మత్తు రావడం కోసం కూడా వాడడం జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా అది ప్రాపర్గా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సిన వాటిని ఫ్రీగా అమ్ముతున్నట్టుగా మన నోటీస్కి రావడం జరిగింది. ఈ రెండు మన జిల్లాలో కొంత ఎక్కువ వాడకం జరుగుతూ ఉందని తెలిసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం, దాంట్లో తప్పకుండా ముందుకెళ్దాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలను ఉండరాదు, అందులో ఈ గాంజా అనేది అసలే ఉండొద్దనే ఉద్దేశంతోన మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఎస్పీ గారు ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి ఎవరైతే ఆల్రెడీ గాంజా కలవాడంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించవచ్చు. అది ఎస్పీ గారికి చాలా ఈజీ, వారి సిబ్బంది కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయడం వల్ల మనకు ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలామంది చాలా వరకు యంగేజ్, ఇంకా మనకు 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. 13-14 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మనకు 18, 20, 22లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంగేజ్లో ఆ పిల్లలను వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వారి యొక్క కెరీర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా తెలిసో తెలియక తప్పు చేసిన ఆ పిల్లోని మనం సరిదిద్దాలనే ఉద్దేశంతోన వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడము, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా తరఫు నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక రకంగా అంటే గాంజా వాడడం అనేది పక్కగా ఒక సోషల్ ఈవిల్. ఇది అట్లే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ఒక తరం మొత్తం, ఒక జనరేషన్ మొత్తం పాడే అవకాశం ఉంటుంది. దీన్ని మనం మానిటరీ విషయాల్లో మెజర్ చేయలేం. ఒక జనరేషన్ మొత్తం పాడైపోయిన తర్వాత దాన్ని అరే ఎంత నష్టం జరిగిందని చూడాలంటే కన్నా అది సాధ్యపడినంత నష్టం జరిగి ఉంటుంది. ఎందుకు అంటే మనకు అన్నిట్లో కూడా ఈరోజు ప్రపంచంలో మనకున్న 8 గ్రహాలలో ప్రాణం ఉన్నది భూమి మీద. భూమి మీద ఎన్నో లక్షల జీవరాశులు ఉంటే అందులో బాగా డెవలప్మెంట్లో కానీ అంటే ఈ విధంగా సొసైటీ ముందుకు సాగుతుంటే దానికి కారణం మానవుడు. మానవునికి జంతువుకున్న ఒకే ఒక తేడా ఏంటంటే బ్రెయిన్. అంటే మన బ్రెయిన్తో ఆలోచిస్తూ సొసైటీని రోజు రోజుకు మనకు కావాల్సినట్టుగా కంఫర్ట్గా మార్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి అట్లాంటి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తూ మరొక జంతువులా మార్చే ఒక పదార్థాన్ని మనం తీసుకుంటుంటే తప్పకుండా ఆ సొసైటీ మళ్ళీ వెనక్కు అంటే ఏదో ఆటవిక రాజ్యము, జంతు రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని ముఖ్యంగా మనం సొసైటీలో ఒక స్థానంలో ఉన్న మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని గట్టిగా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే దేవుడి దయ వల్ల, మన తల్లిదండ్రుల యొక్క దయ వల్ల మనం ఎంతో కొంత చదువుకొని వచ్చి సొసైటీలో ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నాం. ఆ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నప్పుడు మనం బాధ్యతాయుతంగా కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. ఆ ఉద్దేశంతోనే నేను మా డీపీఆర్ చెప్పడం యూట్యూబ్ ఛానల్ ఒకసారి పిలవండి, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన కూడా పిలవండి.
ఎందుకంటే ఇది అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అంశం. ఇది ఏదో ఒక 10 లక్షలు ఇచ్చి ఏదో ఈ పని చేయ బాబు ఆ సమస్య తీరుతుందని కాదు. ఇది మానిటరీ విషయాలు చేయలేని అంశం. ఇది అందరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఈ ఈవిల్ను మనం పారదోలుతాము. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లోడికి లేదా మా అబ్బాయికి అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలని కష్టపడుతుంటే ఆ బిజీ లైఫ్లో పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళ పిల్లలు చెడవాళ్ళకు బానిసై వీళ్ళు రేపు నాడు ఎంత సంపాదించినా ఆ పిల్లోడు లేక ఆ బాబు లేక ఆ అమ్మాయి దేనికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. నువ్వు బాగా కష్టపడి 10 లక్షలు సంపాదించినావు, అసలు తనకు ఏది ఈ చెడవాళ్ళు బానిసై చదువు రావట్లేదు, ఏ పని రావట్లేదు. అప్పుడు సంపాదన పక్క పెట్టు, నువ్వు ఇచ్చిన 10 లక్షలు ఒకటే 1 ఇయర్లో కొట్టేస్తాడు. అట్లా కాకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్న విషయాన్ని గమనించాలి. గమనించే విధంగా మనం కూడా చేయాలి. అంటే ఒకవైపు యువతను మేలుకొల్పుతూనే ఆ యువతకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేలుకొల్పాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంత మన పిల్లలు మనం ఏమనుకున్నాం అంటే లేదు మా అబ్బాయి చాలా మంచోడు, లేదు మా అమ్మాయి చాలా మంచిది, మన బాగా తల్లిదండ్రులు మన తెలంగాణలో కానీ ఈ తెలుగు స్టేట్లో ఒక అలవాటు, మా పిల్లోడు నిప్పు. కానీ మన నిప్పు ఎక్కడ పెడుతుందో తెలియాలంటే మనం ఒకసారి వాళ్ళని వాచ్ పెట్టాలి. ఈజీగా ఈరోజు ఫోన్ చేతిలో ఉండడం వల్ల చెడు అలవాట్లు అంటే ఈజీగా వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళని మేలు కొలిపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వ్యక్తులుగా, సంఘంలో ఒక స్థానంలో ఉన్న వ్యక్తులుగా ఇటు యువతను, రెండో వైపు వాళ్ళ తల్లిదండ్రులను లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను వాళ్ళని మేలు కొల్పాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. దీనికోసం తప్పకుండా అందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందులో చిన్న చిన్న వీడియోస్ కావచ్చు, వాయిస్ మెసేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అది ఎట్లాంటిదైనా సరే మొత్తం టోటల్గా అంటే నల్గొండ జిల్లాలో ఉన్న ప్రతి కార్నర్కు, ప్రతి విలేజ్కు, ప్రతి హౌస్ హోల్డ్ వరకు మనం చేరుకోవాలి. సో దాంట్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, తప్పకుండా దీనిలో మీకు మంచి అంటే కంటెంట్ ఏమో తెలిసింది కాబట్టి మీ పేరుతోనే మీరు కావాల్సిన కాడ అంటే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా వాడాలంటే ఒకసారి వాళ్ళు చూపించి అట్లాంటి వీడియోస్ కానీ అట్లాంటి ఆడియో క్లిప్పింగ్స్ కానీ మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చు. లేదా మీ అంతా మీరు ఓన్గా చేసుకుంటే దట్ కెన్ బి టెలికాస్టెడ్ ఈజీలీ. అట్లాంటి వాటిని మనం అంటే పిల్లలకు, యువతకు ఎట్లా వెళ్ళాలంటే ఫస్ట్ దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి, ముఖ్యంగా యువత ఆ ఏజ్లో వాళ్ళ యొక్క టార్గెట్ ఏం కావాలి, ఆ ఏజ్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క స్టడీస్ ప్రాపర్గా చదువుకోవడం, వాళ్ళ యొక్క కెరియర్ని బిల్డ్ చేసుకోవడం కావాలి. కానీ దాన్ని మర్చిపోయి ఏదో సినిమాలో చూపించినట్టుగా ఫ్రెండ్స్తో కలిసి పిచ్చపాటిగా లైఫ్ అంటేనే ఎంజాయ్ చేయడం అనేది, లేదా వాళ్ళ స్కూల్లో లేదా కాలేజీలో ఎప్పుడు కూడా అక్కడున్న పిల్లలను లేదా అక్కడున్న జూనియర్స్ను, అక్కడున్న టీచర్లను ఆటపడించడం, ఇవి కాదు. నువ్వు ఆ ఏజ్లో కష్టపడి చదివి లేదా కష్టపడి నీకు ఏదైతే ఏ స్కిల్లో నీకు ప్రావీణ్యం ఉందో దాన్ని ఇంకా పెంపొందించుకొని నువ్వు 25-30 ఇయర్స్ లోపే ఒక మంచి పొజిషన్లో సెటిల్ కావడానికి కష్టపడాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. దాన్ని మనం గుర్తు చేయాల్సిన ఎంతైనా ఉంది. దీంట్లో మీరు పెద్ద ఎత్తున పాత్ర తీసుకున్నారని అనుకుంటున్నాను. ఇందులో ఐ థింక్ మనకు 15th ఆగస్ట్ రాబోతుంది. 15th ఆగస్ట్ రాబోతుంది కాబట్టి 15th ఆగస్టు అంటే ముందు అంటే ఈరోజు ఆల్రెడీ 12th, 14th నుంచి మీ అందరి సహకారంతో నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఫేస్బుక్ పేజెస్, అన్ని వాట్సాప్లు అన్నీ కూడా వీటితో నిండిపోవాలి. మన పోస్ట్ కావచ్చు, మన ఆడియో మెసేజ్ కావచ్చు, మన వీడియో మెసేజ్ కావచ్చు, వాటితో ఎట్లా అంటే ఒక 1 వీక్ మొత్తం దీని మీద గాంజా మీదే పని చేయాలి. ఇక్కడ మన దగ్గర మెయిన్ గాంజా ఉంది. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అందులో మేము వాటి నుంచి కూడా తయారు చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ దొరికినా కూడా ఆ షాప్ ఓనర్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అట్లాంటి గట్టిగా వెళ్తున్నాం దాంట్లో. బట్ అట్ ద సేమ్ టైం అవి వాడే వాళ్ళకు కూడా మనం గట్టి హెచ్చరిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.
సో ఒక 1 వీక్ మనం నల్గొండ జిల్లాలో ఉన్న సోషల్ మీడియాలో ఏదైనా మాట కనిపిస్తే ఇదే కనబడాలి. ఎస్, ఆ విధంగా ఒక 1 వీక్ మనం పెద్ద ఎత్తున దీనికి ప్రచారించే విధంగా, దాని తర్వాత కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ డిపిఆర్ గారు ఉన్నారు, మీరందరూ కూడా సోషల్ మీడియాలో మంచి ఎక్స్పర్ట్స్. సో మీరు మంచి పోస్ట్ కానీ, మంచి వీడియోస్ కానీ, మంచి ఆడియో క్లిప్పింగ్ కానీ మీరు తయారు చేసి మాకు పంపండి. వాటిని రేపు ఒకసారి అంతా స్క్రీన్ చేసుకొని మొత్తం 14th నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ చేసే విధంగా ముందుకు వెళ్దాం. దాంతోపాటుగా ఈ 1 వీక్ కంప్లీట్గా 1 వీక్ మనం 15th ఆగస్ట్ వస్తే ఏం చేస్తామంటే నేషనల్ ఫ్లాగ్ చాలా వరకు డీపీ పెట్టుకుంటాం. ఈసారి నేషనల్ ఫ్లాగ్తో పాటుగా మనం నల్గొండలో ఉన్న మనం ప్రతి ఒక్కరు నేను గాంజా వాడను అనే ఒక ప్లేట్ తీసుకొని ఆ గాంజా వాడను అన్న ఒక క్యాప్షన్తోనే ఒక పోస్ట్ తయారు చేసుకొని అందరూ డీపీలు పెట్టే విధంగా ముందుకెళ్దాం. ప్రతి ఒక్కరిని పెట్టించే విధంగా ట్రై చేద్దాం. అంటే ఇది ఒక మాస్ మూమెంట్ కావాలి. ఇది మన పిల్లల్ని లేదా మన జనరేషన్ కాపాడుకోవాలంటే మనం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవాలి. లాస్ట్ అంటే ఇక్కడ చివరి వ్యక్తి వరకు మనం చేరుకోగలగాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఏదో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరం మనం మాట్లాడుకుంటున్నాం, కానీ గ్రామాల్లో ఉండే పిల్లలు, గ్రామాల్లో ఉండే యువత చాలా హ్యాపీగా వాళ్ళకి ఏదో అసలు ఈ లోకంతో సంబంధమే లేనట్టుగా వీటికి అలవాటు అవుతూ వాటిని వాడే విధంగా చాలా హ్యాపీగా వాడుతున్నారు. అంటే ఇది ఓపెన్గా మాట్లాడుతున్నాం దీనిలో, ఎందుకంటే చెడు విషయాలు మాట్లాడి బయట తీసుకొచ్చి వాటిని సరి చేస్తేనే మంచిది. గ్రామాల వరకు కూడా పాకింది ఇది. హై స్కూల్ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారు. నిందా చెప్పినట్టుగా జస్ట్ 500 రూపీస్, ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మనం క్యాజువల్గా తీసుకుంటే జనరేషన్ మొత్తం పాడే అవకాశం ఉంది. రేపు నాడు ఒక 10 years అలా చూస్తే ఇదంతా ఇలాంటి బానిసలే కనబడతారు. అట్లాంటిది ఎట్టి పరిస్థితులు కూడా మనకు రావద్దు. మనం రైట్ టైంలో దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని గట్టిగా తీసుకోవడం జరిగింది. వారికి మనం సపోర్ట్గా ఉందాం. 100కు 100% నల్గొండ జిల్లాలో అసలు అది వాడాలంటే నచ్చి ఇదా వాడడం. నేను ఒక బాధ్యత ఉన్న పౌరుణ్ణి అనే విధంగా తయారు చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ప్రతి పేరెంట్ అంటే వాళ్ళ పిల్లలు ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను అనుకుంటాను ఏమనుకుంటానంటే మా ఇంట్లో అట్లా ఎవరు లేదు, అందరూ బాగానే ఉంటారు అనుకుంటాను. కానీ తప్పు అది. మన పిల్లలు మన దగ్గర బాగుంటున్నారు, మనకి వెనకాల ఏవో వేస్తున్నారు. సో ఇవి క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా, మనం రెగ్యులర్ పని చేసుకుంటూ పోతున్నాం. రెగ్యులర్ పనితో పాటుగా ఇది నా బాధ్యత. నేను సొసైటీలో ఒక పౌరునిగా ఉన్నాను కాబట్టి ఇది నా బాధ్యత. ఎంతో ఒక 10 మంది నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పర్లేదు. ఇక్కడ ఏం ఖర్చు లేదు, ఇంకోటి ఏం లేదు. జస్ట్ మనకున్న నాలెడ్జ్ని, మనకున్న ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 1 వీక్ సోషల్ మీడియా మొత్తం టోటల్గా మనం యాంటీ డ్రగ్స్ సంబంధించింది, అందులో ముఖ్యంగా యాంటీ కెనబిస్ సంబంధించిన క్యాన్వాసింగ్ చేద్దాం. దాంట్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొవాల్సిన కోరుతా ఉన్నా. మంచి పోస్టర్స్ తయారు చేయండి, మంచి డీబీ లోడ్ కూడా తయారు చేయండి, చేసి పిల్లల్లో పెట్టండి. దాంట్లో డిపిఆర్ఓ గారు అట్లే మన దగ్గర ఉన్న అందరిని కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ మన ఎంప్లాయీస్ అందరినీ పెట్టే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి బాబు మన కరుణాకర్. సో అన్ని డిపార్ట్మెంట్ కంప్లీట్గా రైట్ ఫ్రమ్ విలేజ్ ఆఫీసర్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళకు ఆ డీపీని వాడేటట్టు చూసుకోండి. దాంతోపాటుగా మనకు ఎక్కడెక్కడైతే ఎవరితో టచ్ ఉందో మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజులు ఈ డీపీ పెట్టుకున్నట్టుగా మంచి ఫ్రేమ్ చేసి పంపండి. దాంతోపాటుగా స్టూడెంట్స్ని అడుగుదాం, అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో అక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా వాళ్ళని కూడా అడుగుదాం ఈ డీపీ పెట్టుకునే విధంగా. సో తప్పకుండా నేను గంజాయి వాడను అనేది చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ దాని వెనకాల ఉన్నది గమనించాలి. దానివల్ల ఉన్న ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ప్లేట్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. దాంట్లో ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లేట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం పబ్లిక్ తీసుకెళ్ళి దాన్ని
తప్పకుండా అప్డేట్ చేసినట్టుగా మనం ముందుకు వెళ్దాం. సో ఒక వారం రోజుల పాటు సోషల్ మీడియాలో మేము వారం రోజుల పాటు కొన్ని డిపార్ట్మెంట్ పనిచేసుకుంటూ వస్తున్నాము. ఎస్పీ గారు మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎల్లుండి నుంచి ఒక 1 వీక్ వరకు సోషల్ మీడియాలో మొత్తం యాంటీ గాంజాకి సంబంధించిన యాంటీ కెనబిస్ సంబంధించిన ప్రచారం జరగాలని దానికి మీరందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వీటికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్న వాటికి సంబంధించి మీరు డిపిఆర్ఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అటు పోస్టర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఇవి పెద్ద ఎత్తున తయారు చేసుకొని పంపడం ఒకటి. అట్లే డీపీలు, మంచి డీపీలు మన ఫొటోస్తోనే పెట్టుకోవచ్చు. ఏముంది, మన ఫోటో ఉంటుంది ఒకవైపు చేస్తా ఐ డోంట్ యూజ్ కెనబిస్, ఐ డోంట్ యూజ్ మనవాడే గాంజా, ఇట్లాంటివి పెట్టుకుంటూ ఇంకా ఎస్పీ గారు దానికి ఏమన్నా వాళ్ళ పోలీస్ లాంగ్వేజ్లో యాడ్ చేసుకుంటూ కూడా వాటిని పెట్టి ఈ 1 వీక్ మొత్తం టోటల్గా డీపీలో పెట్టుకుంటూ ప్రతి పిల్లోడికి అర్థం కావాలి. గాంజా వాడితే వీడు అంటే గాంజా వాడే అబ్బాయి లేదా యువత ఎవరైనా సరే తలదించుకోవాలి, నేను తప్పు అని చేస్తున్నాను. తప్పు అని తెలిసి చాలా దూరం అవుతారు. తప్పు అని తెలియకుండా పక్కన అందరూ కూడా మంచి హ్యాపీగా ఇది కొడితే బాగుంటుంది అట్లా అంటుంటే అరే ఇది కరెక్ట్ ఏమో అని దాంట్లో వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తే చాలామంది డ్రాప్ అవుతారు. కాబట్టి ఆ కరెక్ట్ కాదు అని చెప్పే విధంగా ఒక ఉద్యమమే ముందుకు సాగాలని కోరుకుంటాను. రెండవది తల్లిదండ్రులను అంటే తప్పకుండా ప్రతి తల్లిదండ్రి వారి యొక్క పిల్లల్ని చెక్ చేసుకోవాలి. ఈ 2 విషయాలు మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయిన వాళ్ళని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను మరొక్కసారి ఎస్పీ గారిని వారి యొక్క సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే మీరు యు ఆర్ ప్రొటెక్టింగ్ 1 జనరేషన్. ఇది మనం మానిటరీ టర్మ్లో మనం దీన్ని మెజర్ చేయలేము అసలు. సో దానికి మనమందరం కూడా సపోర్ట్ ఇచ్చి పోలీస్ తీసుకున్న ఈ వర్క్ను ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి చేరవేసే విధంగా ముందుకు సాగమని కోరుకుంటూ థ్యాంక్ యూ అని అంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.